Okay, the next topic is solid catalysis. ఏదైతే heterogeneous mechanism లో పెల్లాడియం సాలిడ్ ఉందో ఈ సాలిడ్ catalysis కి మెయిన్లీ టూ క్యారెక్టర్స్ ఉంటాయి. సాలిడ్ catalysis కి మెయిన్లీ టూ ఇంపార్టెంట్ ఫీచర్స్, టూ క్యారెక్టర్స్ ఉంటాయి. వన్ ఈజ్ యాక్టివిటీ, one is activity, one is selectivity. One is activity, one is selectivity. Activity and selectivity. So activity అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కేన్ ఉంది ప్లస్ H2 in the presence of catalyst. In the presence of catalyst gives alkane. సో ఇక్కడ పెల్లాడియం యూజ్ చేయొచ్చు, ప్లాటినం యూజ్ చేయొచ్చు, నికెల్ యూజ్ చేయొచ్చు, ప్లాటినం ఆక్సైడ్ యూజ్ చేయొచ్చు. సో యు ఆర్ హ్యావింగ్ అ డిఫరెంట్ కెటలిస్ట్. ఈ కేసులో మనం డిఫరెంట్ కెటలిస్ట్ యూజ్ చేస్తాం. అయితే ఏదైతే బాగా యాక్టివో దాన్ని మనం యూజ్ చేస్తాం. బెటర్ ఈల్డ్ కోసం ఏదైతే బాగా యాక్టివో దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ యాక్టివిటీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనకి ఎప్పుడైతే H2 అడ్జార్బ్ అయిందో H2 ఇన్ కేసు ఒకవేళ స్ట్రాంగ్లీ అడ్జార్బ్ అయింది అనుకోండి, సపోజ్ ఇట్ ఈజ్ స్ట్రాంగ్ అడ్జార్బ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ హైడ్రోజన్ అనేది ఆల్కిన్తో రియాక్ట్ అవ్వకపోవచ్చు. అంటే అంత స్ట్రాంగ్ అడ్జార్బ్ అయిపోయి ఏదైతే ఆల్కిన్ మనకి ఆల్రెడీ సర్ఫేస్ మీద అడ్జార్బ్ అయి ఉందో ఈ ఆల్కిన్తో ఇన్ కేసు ఒకవేళ రియాక్షన్ జరగకుండా ఉండొచ్చు. సో ఈ అడ్జార్ప్షన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండకూడదు. అడ్జార్ప్షన్ జరగాలి, రియాక్షన్ జరిగేటప్పుడు మళ్ళీ బాండ్ బ్రేక్ అయ్యే విధంగా అడ్జార్ప్షన్ జరగాలి. బాండ్ స్ట్రాంగ్గా అడ్జార్బ్ అయింది అనుకోండి, ఇక దాన్ని మనం ఏం చేయలేం. సో ద యాక్టివిటీ షుడ్ నాట్ బి దట్ మచ్ హై, బట్ మినిమం యాక్టివిటీ ఉండాలి. ఓకే, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ మెటల్ సర్ఫేస్ మీద ఆల్కిన్ అడ్జార్బ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఆల్కిన్కి అలా జరిగిద్దని కాదు, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఆల్కిన్ మొత్తం అడ్జార్బ్ అయిపోయింది, మొత్తం ఆల్కిన్ అడ్జార్బ్ అయింది. H2 అడ్జార్బ్ అవడానికి స్పేస్ లేదు, అప్పుడు కూడా రియాక్షన్ జరగదు. సో ఆల్కిన్ అడ్జార్బ్ అవ్వాలి, H2 అడ్జార్బ్ అవ్వాలి సర్ఫేస్ మీద. ఈ రెండు అడ్జార్బ్ అయిన తర్వాత ఆ సర్ఫేస్ మీద H2 గ్యాస్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగే విధంగా యూ హ్యావ్ టు సెలెక్ట్ ద catalyst. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్టివిటీ. అండ్ జనరల్లీ మనకి పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే డి బ్లాక్ సిరీస్లో 5th గ్రూప్ నుంచి 11th గ్రూప్ వరకు ఎక్కువగా తీసుకుంటాం మెటల్స్. 5th గ్రూప్ నుంచి 11th గ్రూప్. 3rd గ్రూప్ స్కాండియం, టైటానియం, వెనీడియం. సో వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో 3rd గ్రూప్ కదా. 3rd గ్రూప్, 4th గ్రూప్, 5th గ్రూప్, 6th గ్రూప్, 7th గ్రూప్, 8th గ్రూప్, 9th గ్రూప్, 10th గ్రూప్, 11th గ్రూప్. ఓకే, సో మనకి మోస్ట్ ప్రాబబ్లీ తీసుకునే కెటలిస్ట్ ఎవరంటే వీళ్ళు. ఎక్కువ యూజ్ చేసేది ఇవి, నికెల్, ప్లాటినం, పెల్లాడియం. మనకి ఎక్కువ ఇవి కనిపిస్తూ ఉంటాయి. అంటే మోస్ట్ ఆఫ్ ది కెటలిస్ట్ మనకు వచ్చేసి 5 to 11 గ్రూప్ తీసుకుంటాం. ఈ 5 to 11th గ్రూప్లో ఉన్న వాటిని కెటలిస్ట్కి ఎక్కువ తీసుకుంటాం. అది వాటిల్లో కూడా 7 to 9కి ఇంకా ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటాం. యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు NCERTలో, H2 plus O2 in the presence of platinum gives H2O. It is NCERT reaction, you have to remember. H2 plus O2 in the presence of platinum gives water. H2 plus O2 in the presence of platinum gives water. Okay, it is about the activity. ఇంకా selectivity అంటే మనకు తెలిసిందే ఆల్రెడీ. సెలెక్టివిటీ అంటే రియాక్షన్ మనకు తెలిసింది ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబుల్ బాండ్ CH2 అండ్ H2 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్లాటినం ఆల్కేన్ ఫామ్ అవుద్ది.
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్లాటినం ఆల్కైన్ ఫామ్ అవుతుంది. కానీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ Al2O3 ఒకవేళ రియాక్షన్ చేస్తే రియాక్షన్ జరగదు. అంటే ఈ కెటలిస్ట్ అనేది సెలెక్టివ్ కదా. ఇప్పుడు ఒక రియాక్షన్లో వాడిన కెటలిస్ట్ ఇంకొక రియాక్షన్లో వర్కౌట్ అవుతుందంటే కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు. సో కొన్ని కెటలిస్ట్ ఎలా ఉంటాయంటే సెలెక్టివ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ NCERT ఎగ్జాంపుల్స్ ఏంటంటే CO+H2 in the presence of copper gives formaldehyde. You have to remember these examples. CO plus 2 moles of H2. So 2 moles of H2 తీసుకుంటే in the presence of copper, zinc oxide and Cr2O3. So you will get the methanol. CO plus 3 moles of H2 in the presence of nickel. You are getting the methane plus H2O. So here if you see the reactions, so here 1 mole of H2 copper formaldehyde, 2 moles of H2 copper zinc oxide and Cr2O3. So catalyst combination చూడండి ఇక్కడ. So catalyst combination మారిపోతే product మారిపోయింది. So this is what we call selectivity. If I use the copper, I am getting the formaldehyde. If I use the copper, zinc oxide and Cr2O3, I am getting methanol. If I use the nickel, I am getting the methane. So please remember these three reactions. First reaction, copper, answer formaldehyde. Second reaction, copper, zinc oxide, Cr2O3, answer methanol. Third reaction, nickel, answer methane. Okay, so this is about the activity and selectivity. Activity అంటే మీనింగ్ ఏంటి, ఫైనల్ కన్క్లూజన్. పీరియాడిక్ టేబుల్లో 5 to 11 స్కాండియం, టైటానియం, వెనీడియం. సో వెనీడియం గ్రూప్ నుంచి జింక్ వరకు జనరల్గా కెటలిస్ట్గా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో కూడా 7 to 9th గ్రూప్ ఎక్కువగా, అంటే మ్యాంగనీసు 7 to 9 అంటే ఏమొచ్చింది మనకి, మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్. కొన్ని నిమిషం తప్పు రాశాను నేను యాక్చువల్గా. స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, Fe. సో Fe 7, 8, 9. సో 7 to 9 ఎక్కువగా తీసుకుంటారు. ఓకే, ఎనీవే ఒకసారి చూసుకోండి. స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. So third group, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th. ఇదంతా 8th గ్రూపే కదా. ఫెకోని 8th గ్రూప్, ఇదంతా 8th గ్రూప్, 9th, 10th. ఎనీవే ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూడండి. ఎగ్జాక్ట్ మనం కన్ఫ్యూజ్ అవుతున్నా. కరెక్టే సార్. ఇప్పుడు అదంతా 8th గ్రూపా? ఎస్ సార్. 8th గ్రూప్, కాపర్ 9th, జింక్ 10th. ఎస్ సార్. ఓకే, దెన్ ఒకవేళ అలా అయితే 7 to 9. సో ఇది మనకి ఎక్కువగా యూజ్ చేసే కెటలిస్ట్లు. ఓకే, ఎనీవే ఐఎమ్ షేరింగ్ NCERT. ఈలోపు NCERT మీరు చదివేసేయండి. సో ఈ వీక్ సిలబస్ మీకు సర్ఫేస్ కెమిస్ట్రీ ఉంటుంది. సర్ఫేస్ కెమిస్ట్రీ NCERT బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ రాకపోతే మాత్రం మీకు క్యాంపస్కి వచ్చాక తాడదేస్తా. గ్రూప్స్ కూడా ఉన్నాయి కదా. గ్రూప్స్ కూడా ఉన్నాయి, ఓన్లీ NCERT రిలేటెడే. గ్రూప్స్ NCERT చదివేసేయండి, ఓన్లీ NCERT. అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీ మీ ఎంతవరకు చెప్తానో, కొల్లాయిడ్స్ లేదు, ఓన్లీ కెటాలసిస్ వరకు. Read the 2 paragraphs.
of zeolites. Zeolites are mica-porous aluminosilicates having the general formula MXN. A nature of zeolites. Zeolites are mica-porous aluminosilicates having the general formula MXN AlO2X SiO2 MH2O. In zeolites, aluminium atoms replace few silicon atoms in three-dimensional network of silicon dioxide. The overall structure, known as aluminosilicates, acquires a negative charge. Cations, such as Na+, K+, or Ca2+, balance the negative charge. These have open structure of aluminosilicate frameworks, which enables them to take up loosely bound water or other small molecules in their structures. The negative charge of the aluminosilicate framework is neutralized by exchangeable carbonations of valence N. Zeolites have high porosity due to the presence of one, two, or three-dimensional network of interchannels and cavities of molecular dimensions. These give them honeycomb-like structure. Zeolites are used as molecular sieves and can separate molecules of different sizes and thus important industrial applications. Structure of zeolites. Zeolites are mica-porous aluminosilicates having the general formula MXN AlO2X SiO2 MH2O. In zeolites, aluminium atoms replace few silicon atoms in three-dimensional network of silicon dioxide. The overall structure, known as aluminosilicates, acquires a negative charge. Cations, such as Na+, K+, or Ca2+, balance the negative charge. These have open structure of aluminosilicate frameworks, which enables them to take up loosely bound water or other small molecules in their structures. The negative charge of the aluminosilicate framework is neutralized by exchangeable carbonations of valence N. Zeolites have high porosity due to the presence of one, two, or three-dimensional network of interchannels and cavities of molecular dimensions. These give them honeycomb-like structure. Zeolites are used as molecular sieves and can separate molecules of different sizes and thus important industrial applications. సో బేసిక్గా ఇప్పుడు మీరు చూసింది జియోలైట్స్. ఈ జియోలైట్స్ అనేవి ఏంటంటే కెటలిస్ట్. యాక్చువల్గా కొన్ని కేసెస్లో ఇవి కెటలిస్ట్ వర్క్ చేస్తాయి. సో జియోలైట్స్లో బేసిక్ ఏంటంటే స్ట్రక్చర్ పరంగా చూస్తే మనకి ఏంటంటే మీకు క్లాస్ 11th సిలికేట్స్ చూసుంటారు. SiO4-4, Si2O7-2. సో ఇలా సిలికేట్స్ కొన్ని స్ట్రక్చర్లు చూసుంటారు. ఓకే, సో ఆ సిలికేట్ స్ట్రక్చర్స్ అనమాట ఇవి. అయితే సమ్ ఆఫ్ ది సిలికాన్ యాటమ్స్ రీప్లేస్డ్ బై అల్యూమినియం. సో జియోలైట్స్ ఆర్ సింప్లీ అల్యూమినోసిలికేట్స్. Zeolites are simply aluminosilicates. Zeolites are simply aluminosilicates.
అయితే వీటికి మీరు వీడియో చూస్తే స్ట్రక్చర్ చాలా పెద్దగా ఉంటుంది, పాలిమర్ కాబట్టి స్ట్రక్చర్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ అనేది హనీ కోంబ్ లైక్ స్ట్రక్చర్ అంటారు. హనీ కోంబ్ లైక్ స్ట్రక్చర్, హనీ కోంబ్ లైక్ స్ట్రక్చర్. సో మీ వీడియో ఒకసారి గుర్తు చేసుకుంటే హనీ కోంబ్ షేప్ కనిపిస్తుంది. ఓకే, అయితే ఈ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, ఈ మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఓకే, ఏదైతే అల్యూమినియం సిలికేట్స్లో నెగిటివ్ ఛార్జ్ ఉందో ఆ నెగిటివ్ ఛార్జ్ని కెటయాన్స్ బ్యాలెన్స్ చేస్తాయి. K+, మీకు వీడియోలో K+ కనిపించింది. సో K+ ఛార్జ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది జియోలైట్ స్ట్రక్చర్. ఇంకా యూజ్ ఏంటంటే ఈ క్యావిటీస్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది రియాక్షన్. క్యావిటీస్ కానీ ఏదైతే పోర్స్ ఉన్నాయో ఈ హనీకోమ్ స్ట్రక్చర్లో ఈ సైజ్ వల్ల ఏమవుతుందంటే రియాక్షన్స్ డిపెండ్ అవుతాయి. కొన్ని రియాక్షన్స్ సెలెక్టివ్గా జరుగుతాయి అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ అండ్ షేప్ ఆఫ్ రియాక్టెంట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది size and shape of product, and also depends on the size and shape of product, and also depends on the size and shape of pores and cavities. సో వీటి మీద ఈ కెటలిస్ట్ ప్రాపర్టీ అనేది డిపెండ్ అవుతుంది. రియాక్షన్ జరుగుతుందా లేదా అనేది సైజ్ అండ్ షేప్ ఆఫ్ రియాక్టెంట్, ప్రొడక్ట్ అండ్ పోర్స్ అండ్ క్యావిటీస్ మీద డిపెండ్ అవుతుంది. Okay, so what are the zeolites? Zeolites are the polymers of aluminosilicates and structure honeycomb like structure. And what is the use? It selectively it acts as a catalyst for selective reactions, and the selectivity depends on the size and shape of reactant, product, pores and cavities. ఇంకా ఎగ్జాంపుల్స్ పరంగా చూస్తే హయ్యర్ క్రాకింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ కి ఇది కెటలిస్ట్ గా వర్క్ చేస్తుంది. క్రాకింగ్ అంటే మీనింగ్ ఏంటి? హయ్యర్ ఆల్కేన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ హయ్యర్ ఆల్కేన్స్ కన్వర్ట్ ఇంటూ లోయర్ ఆల్కేన్స్. సో ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది అనుకోండి, సో ఇట్ విల్ బి కన్వర్టెడ్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాడికల్ ఫామ్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సర్ఫేస్ మీద, జియోలైట్ సర్ఫేస్ మీద దిస్ హైడ్రోజన్ విల్ బి టేకెన్ బై దిస్ రాడికల్. సో ఇక్కడ రాడికల్ ఫామ్ అవుతుంది. ఈ రాడికల్ అండ్ ఈ రాడికల్, దీస్ టూ రాడికల్ విల్ కంబైన్ అండ్ ఫార్మ్ ద బాండ్. సో హయ్యర్ ఆల్కేన్ కన్వర్టెడ్ టు లోయర్ ఆల్కేన్ అండ్ ఆల్కీన్. క్రాకింగ్ అంటే మీనింగ్ ఏంటి? హయ్యర్ ఆల్కేన్ converted to lower alkane plus alkene. Higher alkane converted to lower alkane plus alkene. That is a cracking of hydrocarbons. Okay, next second example వచ్చేసి isomerization of alkane. ఐసోమరైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటేన్ తీసుకుంటే బ్యూటేన్ కెన్ బి కన్వర్టెడ్ టు 2-methyl propane. సో one alkane will be isomerized to another isomer. Second example. Third example, పెట్రోలియం ఇండస్ట్రీలో బేసిక్ మనం వాడే కెటలిస్ట్ ఏంటంటే ZSM5. కెటలిస్ట్ పేరు అది ZSM5 అనేది పెట్రోలియం ఇండస్ట్రీలో కెటలిస్ట్ గా వాడతారు. ఇదేం చేస్తుందంటే ఆల్కహాల్ని గ్యాసోలిన్ గా మారుస్తుంది. గ్యాసోలిన్ అంటే పెట్రోల్, గ్యాసోలిన్ గా మారుస్తుంది. ప్లస్ అదర్ హైడ్రోకార్బన్స్ కూడా ఫామ్ అవుతాయి. సో ZSM5 బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే టు కన్వర్ట్ ఆల్కహాల్ ఇంటూ కరస్పాండింగ్ పెట్రోల్. ఇక్కడ ఏం జరిగింది అంటే డీహైడ్రేషన్ జరిగింది. సో ఆల్కహాల్లో ఉన్న వాటర్ని రిమూవ్ చేస్తూ మన కరస్పాండింగ్ హైడ్రోకార్బన్స్ పెట్రోలియం ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది థర్డ్ ఎగ్జాంపుల్స్ గివెన్ ఫర్ ది జియోలైట్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? క్రాకింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్.
సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి ఐసోమరైజేషన్. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి పెట్రోలియం ఇండస్ట్రీలో ZSM5. పెట్రోలియం ఇండస్ట్రీలో ZSM5. సో ప్లీజ్ రీడ్ ద పారాగ్రాఫ్. Completed. Next one is enzymes as catalyst. Next one is enzymes as catalyst. Next one is enzymes. ఎంజైమ్స్ అంటే ఏంటి? ఎంజైమ్స్ అంటే కొత్తగా ఏదో అనుకోవద్దు. ఎంజైమ్స్ అంటే ప్రోటీన్స్. ఎంజైమ్స్ అంటే ప్రోటీన్సే. ఓకే, ప్రోటీన్స్ అంటే ఏంటి? పాలీపెప్టైడ్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. పాలీపెప్టైడ్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. సో మనం ఆడే ఎమినో యాసిడ్స్ చదువుకున్నాం. సిలబస్ కంప్లీట్ అయింది సీనియర్స్కి. లాంగ్ టర్మ్ వాళ్ళకి ఐ విల్ టీచ్ అగైన్. సో పాలీపెప్టైడ్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్ తీసుకుంటే NH2 CH2 C double bond O, it is glycine. Again another glycine, again another glycine. Like this polypeptide chain will be formed, and we know that it is called peptide bond. It is called peptide bond because we are having so many peptides. That's why it is called polypeptide. That's why it is called polypeptide. In the protein structure, so the basic structure of the basic linkage of amino acid is primary structure. Suppose it has helix structure, and helix అనేది మనకి 2 ways లో ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆల్ఫా హెలిక్స్ అంటాము, ఒకటి వచ్చేసి బీటా ప్లీటెడ్ అంటాము. ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా ప్లీటెడ్. బీటా ప్లీటెడ్ ఏంటి? ఆల్ఫా హెలిక్స్ ని బాగా స్ట్రెచ్ చేసి
ఇక అంతకు మించి స్ట్రెచ్ చేస్తే బ్రేక్ అవుతుంది అన్నంతగా స్ట్రెచ్ చేయాలి. సో దాన్ని బీటా ప్లీటెడ్ స్ట్రక్చర్ అంటారు. ఇట్ ఈస్ అ బీటా ప్లీటెడ్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ అ ఆల్ఫా హెలిక్స్ స్ట్రక్చర్. ఈ ఆల్ఫా హెలిక్స్ స్ట్రక్చర్ స్టేబుల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్ అండ్ డైపోల్ ఫోర్సెస్. నెక్స్ట్ టెర్షరీ స్ట్రక్చర్ ఏంటి మనకి, ఈ ఆల్ఫా హెలిక్స్ ఏదైతే ఉందో ఇది ఇంకా ఫోల్డ్ అవుతుంది, ఫోల్డ్ అయ్యి మళ్ళీ ఫోల్డ్ అయింది స్టేబుల్ అవ్వాలి కదా, మళ్ళీ ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి. ఇది టెర్షరీ స్ట్రక్చర్. ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షరీ స్ట్రక్చర్. నెక్స్ట్ క్వాటర్నరీ. ఈ టెర్షరీ స్ట్రక్చర్స్ ఏమవుతుందంటే ఈ డిఫరెంట్ స్మాల్ టెర్షరీ స్ట్రక్చర్స్ కంబైన్ అవుతాయి. సో దీన్ని మనం క్వాటర్నరీ అంటాం. సో దీనికి కూడా ఏమవుతుందంటే ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది, ఆ షేప్లో ఉంటేనే అది కెటలిస్ట్గా బిహేవ్ చేస్తుంది, అది ఎంజైమ్గా బిహేవ్ చేస్తుంది. షేప్ మారితే బిహేవ్ చేయదు. దాన్ని మనం ఏమనుకున్నామంటే ఎమినో యాసిడ్ చాప్టర్ చదువుకున్నప్పుడు డినాచురేషన్ చదువుకున్నాం. డినాచురేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంజైమ్కి ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది, ఆ షేప్లో ఉన్నప్పుడు దానికి ఒక బయలాజికల్ యాక్టివిటీ ఉంటుంది. అంటే మన బాడీలో ఏదైతే రియాక్షన్ జరగాలో ఒక పర్టికులర్ రియాక్షన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజు అండ్ ఫ్రక్టోజు ప్రొడ్యూస్ అవ్వాలనుకోండి ఏదైనా రియాక్షన్ నుంచి, ఈ ఎంజైమ్ మనకి బాడీలో యూజ్ అవుతుంది, ఆ షేప్లో ఉంటే యూజ్ అవుతుంది. ఆ షేప్ డిస్టర్బ్ అయితే యూజ్ అవ్వదు. సో ఎప్పుడైతే షేప్ డిస్టర్బ్ అవుతుందో, యాక్టివిటీ డిస్టర్బ్ అవుతుందో అప్పుడు దాన్ని మనం డినాచురేషన్ అంటాం. యాక్టివిటీ డిస్టర్బ్ అయితే డినాచురేషన్ అంటాం. ఈ యాక్టివిటీ టూ వేస్లో డిస్టర్బ్ అవుతుంది. ఒకటి టెంపరేచర్, ఇంకొకటి వచ్చేసి pH. ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ప్రోటీన్ స్ట్రక్చర్ షేప్ ఏదైతే ఉందో అది మనకి టెంపరేచర్ కంట్రోల్డ్ రియాక్షన్ అండ్ pH కంట్రోల్డ్. ఎందుకంటే టెంపరేచర్ చేంజ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లైమేట్ అప్ టు 45 డిగ్రీ సెల్సియస్ వరకు వీఆర్ ఏబుల్ టు సస్టైన్. అది ఒక్కసారికి అట్మాస్ఫియర్లో 100 డిగ్రీ సెల్సియస్ అయిందనుకోండి మనం తట్టుకోలేము. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఏదైతే ప్రోటీన్స్, మన స్కిన్ మీద అయితే ప్రోటీన్స్ ఉన్నాయో ఆ ప్రోటీన్స్ బాండ్స్ బ్రేక్ అయిపోతాయి, స్కిన్ ఇరిటేటింగ్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది. సో టెంపరేచర్ రేస్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ మధ్య ఏదైతే బాండ్స్ ఉన్నాయో, ఏదైతే మనకి ప్రోటీన్లో బాండ్స్ ఉన్నాయో ఈ బాండ్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ బాండ్స్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రోటీన్ లూజెస్ ఇట్స్ స్ట్రక్చర్ లూజ్ అవుతుంది. ప్రోటీన్ ఎప్పుడైతే స్ట్రక్చర్ లూజ్ అయిందో బయలాజికల్ యాక్టివిటీ మారిపోద్ది. అలాగే pH అంటే ఒకవేళ NH2 ఉంది, ఇప్పుడు ఆ ప్రోటీన్లో ఫ్రీ NH2లు ఉంటాయి, ఫ్రీ COOHలు ఉంటాయి. ఒకవేళ స్ట్రాంగ్లీ ఎసిడిక్ మీడియం తీసుకుంటే NH2 విల్ బి కన్వర్టెడ్ టు NH3+. అంటే నా బాడీలో NH2 ఉంటే రియాక్షన్ జరిగింది, అక్కడ నా బాడీలో NH2 ఉంటే రియాక్షన్ జరిగింది. బట్ అలాంటిది స్ట్రాంగ్లీ ఎసిడిక్ మీడియం తీసుకోవటం వల్ల NH3+ ఫామ్ అయింది. ఈ NH3+ ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే నా బయలాజికల్ రియాక్షన్ ఏదైతే ఉందో జరగట్లేదు. అలాగే స్ట్రాంగ్లీ బేసిక్ మీడియం తీసుకున్నాం, అప్పుడు COO- ఫామ్ అయింది. అంటే COOH ఉన్నప్పుడు జరిగే రియాక్షన్ COO- ఉన్నప్పుడు జరగట్లా. అంటే ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటంటే ఎంజైమ్స్ అంటే సింపుల్గా ప్రోటీన్సే. ఎంజైమ్స్ మన బాడీలో కెటలిస్ట్గా వర్క్ చేస్తాయి, బయలాజికల్ కెటలిస్ట్ అంటారు. ప్రాసెస్ని బయోకెమికల్ ప్రాసెస్ అంటారు. అయితే ఇది టెంపరేచర్ డిపెండ్, pH డిపెండ్. టెంపరేచర్ చేంజ్ చేస్తే మనకు కావాల్సిన రియాక్షన్ జరగకపోవచ్చు, pH వాల్యూ చేంజ్ చేస్తే మనకు కావాల్సిన రియాక్షన్ జరగకపోవచ్చు. ఒకవేళ ఆ టెంపరేచర్ చేంజ్ చేయడం వల్ల కానీ pH చేంజ్ చేయడం వల్ల కానీ ప్రోటీన్ స్ట్రక్చర్ మారి ప్రోటీన్ కెటలిస్ట్గా బిహేవ్ చేయకపోతే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే డినాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ అంటాం. డినాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ లూజింగ్ ఇట్స్ బయలాజికల్ యాక్టివిటీ. అయితే దీనికి ఒక బ్యూటీ ఏంటంటే మన బాడీలో డ్రగ్స్, మనం మెడిసిన్ ఏదైనా తీసుకున్నప్పుడు డ్రగ్స్ మెకానిజం కానీ ఈ కెటలిస్ట్ మెకానిజం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా ఒక కెటలిస్ట్, మన బాడీలో ఒక కెటలిస్ట్ ఇలా ఉంది.
ఇది ఒక ఎంజైమ్, ఇది ఒక ఎంజైమ్. ఓకే, ఇప్పుడు రియాక్టెంట్ 1 షేప్ ఇలా ఉంది. ఇది రియాక్టెంట్ 1, ఇది రియాక్టెంట్ 1. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తే ఈ కెటలిస్ట్ ఏం చేస్తే ఈ రియాక్టెంట్ 1ని అబ్జార్బ్ చేసుకుంది. రియాక్టెంట్ 1ని అబ్జార్బ్ చేసుకుంది. అబ్జార్బ్ చేసుకుంటే కరస్పాండింగ్ ఆర్ ఇక్కడ అటాచ్ అయింది. ఆర్ అటాచ్ అయిన తర్వాత ఇంకొక మాలిక్యూల్ ఏదో ఉంది, ఇంకొక బయలాజికల్ రియాక్టెంట్ ఉంది R2. ఇప్పుడు ఏమవుతుందంటే R2 దీంతో కంబైన్ అయింది. సో R2 దీంతో కంబైన్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే కరస్పాండింగ్ కెమికల్ రియాక్షన్ జరిగింది. అంటే R1 అనేది ఈ R2తో కంబైన్ అయ్యి ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగి ఫైనల్గా ఇక్కడ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు కరస్పాండింగ్ ప్రొడక్ట్గా మారిపోయి ఆ ఎంజైమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. సో R1 ప్లస్ R2 కన్వర్టెడ్ టు ప్రొడక్ట్. అంటే ఇక్కడ ఎంజైమ్ ఏమైంది, కెటలిస్ట్గా బిహేవ్ చేసిందిగా, ప్రాసెస్లో కెటలిస్ట్గా బిహేవ్ చేసిందా లేదా. సో ఇక్కడ ఎంజైమ్ అనేది ఫస్ట్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసింది, రియాక్టెంట్ 1ని అబ్జార్బ్ చేసుకుంది, తర్వాత రియాక్టెంట్ 1 రియాక్టెంట్ 2తో రియాక్షన్ జరిగింది ఎంజైమ్ మీదే, ఎంజైమ్ సర్ఫేస్ మీదే. తర్వాత ప్రొడక్ట్ ఫామ్ అయ్యి ప్రొడక్ట్ బయటకు వెళ్ళిపోయింది, ఎంజైమ్ బయటకు వచ్చింది. ఇప్పుడు నేనేం చేసా, ఖాళీగా కూర్చోకుండా ఈ ఎంజైమ్కి ఇంకొక సబ్స్ట్రేట్ అయితే యాడ్ చేశా. యాడ్ చేసినప్పుడు ఏమైందంటే అనుకోకుండా ఈ ఎంజైము షేప్ అనేది ఇలా మారిపోయింది. అనుకుందాం ఎంజైమ్ షేప్ అనేది ఇలా మారిపోయింది. దీనికి నేను ఎప్పుడైతే S1 యాడ్ చేశానో, ఎంజైమ్కి S1 అనే సబ్స్ట్రేట్ యాడ్ చేశానో అప్పుడు ఎంజైమ్ షేప్ మారిపోయింది. ఎంజైమ్ షేప్ మారిపోతే ఇప్పుడు నాకు కావాల్సిన రియాక్షన్ జరిగిద్దా జరగదా. R1 షేప్ ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు దీని మీద ఇది అబ్జార్బ్ అవుద్దా అంటే ఆబ్వియస్లీ వెన్ కంపేర్ టు ఫస్ట్ కేస్ సెకండ్ కేసులో అబ్జార్ప్షన్ జరగదు. అంటే ఎంజైమ్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎంజైమ్ షేప్ పర్టికులర్గా ఉన్నప్పుడే రియాక్షన్ జరిగింది. డ్రగ్ కూడా అంతే. డ్రగ్ మనం మెడిసిన్ తీసుకుంటున్నాం కదా, ఆ డ్రగ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వచ్చిందనుకో, యు ఆర్ టేకింగ్ ద మెడిసిన్ ఫ్రమ్ ది మౌత్, యు ఆర్ స్వాలోయింగ్ ద మౌత్. ఓకే, స్టమక్లోకి వెళ్ళింది. కానీ హెడేక్ అంటే హెడ్లో ఉన్న పార్టికల్స్కి ఏదైతే ఉన్నాయో అంటే పెయిన్ క్రియేట్ చేస్తున్నాయో అవి మన హెడ్లో ఉన్నాయి. బట్ మనమేమో మెడిసిన్ ఎక్కడ తీసుకుంటున్నాం, త్రూ మౌత్ ఎంటరింగ్ ఇన్ టు స్టమక్. కానీ వర్క్ చేసేది ఎక్కడ, ఇన్ ద హెడ్. ఓకే, అలాగే లెగ్ పెయిన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, బొటనవేలికి లెగ్లో బాగా పెయిన్ వచ్చింది, అయినా నువ్వు మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ స్టమక్లోకి తీసుకునేది. అలాగే నువ్వు హ్యాండ్ పెయిన్ ఉంది, ఫింగర్స్ పెయిన్ ఉన్నాయి, మెడిసిన్ ఫింగర్స్ డైరెక్ట్గా తీసుకోకుండా నువ్వేం చేస్తావు, త్రూ స్టమకే తీసుకుంటున్నావు కదా. అంటే వాట్ ఆర్ ద మెడిసిన్ యు ఆర్ టేకింగ్ త్రూ ఇన్ టు ద స్టమక్ దే ఆర్ ఎంటరింగ్. ఇక్కడ బ్యూటీ ఏంటంటే నువ్వు ఏ మాలిక్యూల్ తీసుకున్నా బాడీ లోపల ఎక్కడైతే రియాక్ట్ అవ్వాలో అక్కడే రియాక్ట్ అవుతుంది, ఇంకెక్కడ రియాక్ట్ అవ్వట్లేదు వేరే చోట. అది ఎంజైమ్స్ కున్న బ్యూటీనెస్ అనమాట. అంటే నువ్వు ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నావో దానికి ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీ ఉంటుంది, పర్టికులర్ షేప్ ఉంటుంది. ఓకే, ఆ షేప్ వల్ల ఏమవుతుందంటే అది ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ మాత్రమే రియాక్ట్ అవుతుంది తప్ప వేరే పార్టీని డిస్టర్బ్ చెయ్యదు. దీన్ని ఏమంటారంటే జనరల్గా లాక్ అండ్ కీ మెకానిజం అంటారు. ఈ లాక్ అండ్ కీ మెకానిజం ఏంటంటే దీన్ని బేసిక్గా డ్రగ్ యాక్షన్కి చెప్తారు. లాక్ అండ్ కీ మెకానిజం ఏంటంటే ఒక పర్టికులర్ లాక్కి ఒక పర్టికులర్ కీ మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఒక పర్టికులర్ లాక్కి ఒక పర్టికులర్ కీ. అంటే హెడేక్కి హెడేక్ మెడిసిన్, ఫీవర్కి ఫీవర్ మెడిసిన్, లెగ్ పెయిన్కి లెగ్ పెయిన్ మెడిసిన్, స్టమక్ పెయిన్కి స్టమక్ పెయిన్ మెడిసిన్, ఇలా అన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ ద మెడిసిన్ you are taking into the stomach only, but the medicine is working at particular site, particularly సెలెక్టివ్ రియాక్ట్ అవుతుంది. ఒకవేళ మనం తీసుకున్న మెడిసిన్ అన్ని బాడీలో అన్ని పార్ట్స్ రియాక్ట్ అయింది అనుకోండి, దేర్ విల్ బి సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ది ఎంజైమ్ కెటాలసిస్ మెకానిజం. సో ఎన్సిఆర్టీ పరంగా చాలా సింపుల్ గా ఇచ్చాడు. ఒకసారి ఎన్సిఆర్టీ షేర్ చేస్తాను.
Please read this paragraph. Complete അയ്യുന്നോ? Animals. They are actually mechanism of enzyme action. Enzymes are complex nitrogenous organic compounds which are produced by living plants and animals. They are actually protein molecules of high molecular mass. These biological molecules are responsible for the thousands of chemical interconversions that sustain life. These include conversion of sucrose into glucose and fructose, conversion of glucose into ethyl alcohol and carbon dioxide, decomposition of urea into ammonia and carbon dioxide, etc. Enzymes speed up various biochemical reactions without being consumed in the reactions by following a proper mechanism. Let us discuss the mechanism in detail. The enzymes catalyzed chemical reactions proceed in two steps. Step 1 involves binding of the enzyme
to substrate to form an activated complex. The basic mechanism begins with the binding of the substance to the active site on the enzyme. The active site is the specific region of the enzyme which combines with the substrate. The active site has a unique geometric shape that is complementary to the geometric shape of a substrate molecule. The binding of substrate with enzyme is often compared with the lock and key mechanism. Step 2 involves the decomposition of the activated complex to form a product. The enzyme undergoes a slight change in its orientation to fit into the substrate perfectly. The binding of the substrate to the enzyme causes a change in the chemical bonds of the substrate and ultimately causes the reactions that lead to the formation of products. The products are released from the enzyme surface to regenerate the enzyme for another reaction cycle. Let us understand the mechanism of enzyme action more extensively by taking the example of hydrolysis of sucrose. The catalytic hydrolysis of the common disaccharide sucrose into the monosaccharides glucose and fructose is carried out in the presence of the enzymes sucrase. When sucrose binds to the active site of sucrase, the configuration of sucrase is changed. As a result, the oxygen bridge between the two monosaccharides gets exposed to water molecules in solvent. The water molecule breaks the oxygen bridge and the OH group of water molecule gets attached to one of the monosaccharides and the H gets attached to the oxygen of the second monosaccharide. Thus, the disaccharide is hydrolyzed into two separate sugars. On the completion of hydrolysis, the enzyme configuration is changed back to the original shape and the active site becomes available for other sucrose to bind. This action can be repeated many times until the enzymes become denatured or gets inhibited. The mechanism of enzyme catalysis is similar in principle to the other types of chemical catalysis. By providing an alternative reaction route, the enzyme reduces the energy required to reach the highest energy transition state of the reaction. The reduction of activation energy increases the number of reactant molecules with enough energy to reach the activation energy and form the product. As a result, products are formed faster and reactions reach their equilibrium state more rapidly. Most enzyme reaction rates are millions of times faster than those of comparable uncatalyzed reactions. సో ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా. సో పారాగ్రాఫ్ చదివింది వీడియో వల్ల. ఓకే, నౌ లుక్ ఎట్ ద ఎన్సిఆర్టీ. సో ఈ కెటలిస్ట్కి బేసిక్ ఏంటంటే ఈ ఎంజైమ్ కెటలిస్ట్కి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏంటా స్పెషల్ ప్రాపర్టీస్ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ మోస్ట్ హైలీ ఎఫిషియంట్ అంటే వన్ మాలిక్యూల్ సఫిషియంట్ టు కెటలైజ్ సో మెనీ రియాక్షన్స్. అండ్ ఇందాక మీరు వీడియో చూశారు కదా. సో మైటోకాండ్రియా లాగా షేప్ ఉంది, దాని మీద ఏమైంది సుక్రోజ్, గ్లూకోజు అటాచ్డ్ టు ఫ్రక్టోజ్ ఈజ్ కాల్డ్ సుక్రోజ్ కదా. సో ఇది దీని మీద అబ్జర్వ్ అయ్యి తర్వాత వాటర్ దీన్ని బ్రేక్ చేసింది కదా ఎంజైమ్ సర్ఫేస్ మీద. తర్వాత గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ బయటకు వెళ్ళిపోయింది, కెటలిస్ట్ అలాగే ఉండిపోయిందిగా. అంటే ఫస్ట్ ఏదైతే రియాక్షన్ పార్టిసిపేట్ చేసిందో మళ్ళీ బయటకు వచ్చింది కదా. ఈ బయటకు వచ్చిన ఏం చేస్తాయి, మళ్ళీ ఇంకొక సుక్రోజ్ మాలిక్యూల్ బ్రేక్ చేస్తాయి.
మళ్ళీ ఇంకొక సుక్రోజ్ మాలిక్యూల్ బ్రేక్ చేస్తుంది. అలా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో 1 molecule ఆఫ్ ఎంజైమ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ catalyst ఫర్ 1 minute 1 million molecules కి రియాక్షన్ యూజ్ అవుతుంది. 1 million molecules, ఒక మినిట్లో 1 million molecule అంటే అర్థం చేసుకోండి. ఇవన్నీ జరిగేది ఎక్కడో కాదు, మనం చూసిన వీడియో ఎక్కడో జరగట్లా, మన బాడీ లోపల ప్రజెంట్ ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ హైలీ స్పెసిఫిక్. ఈ పదం ఎందుకు తీసుకున్నారు అంటే ఇప్పుడు సుక్రోజ్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఎన్సీఆర్టీలో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్వర్టేజ్, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. యూ హావ్ టు రిమెంబర్ ఇన్వర్టేజ్ అనే ఎంజైము, ఈ ఎంజైము మన బాడీ లోపల ఓన్లీ సుక్రోజ్లో మాత్రమే రియాక్షన్ చేస్తుంది. సుక్రోజ్తో మాత్రమే రియాక్షన్ చేస్తుంది, ఇంకెక్కడ రియాక్షన్ చేయదు. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? సుక్రోజ్ని గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా మార్చింది. నెక్స్ట్ జైమేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? గ్లూకోజ్ని ఇథైల్ ఆల్కహాల్ కార్బన్ డైఆక్సైడ్గా మార్చింది. అలాగే డయాస్టేజ్ ఏం చేస్తే? స్టార్చ్ని మాల్టోజ్గా మార్చింది. మీకు స్టార్చ్ గుర్తుంటే స్టార్చ్ అనేది ఒక పాలిమర్, ఆల్ఫా డి గ్లూకోజ్కి పాలిమర్. దాన్ని బ్రేక్ చేస్తుంది. ఆ బ్రేక్ చేయడం కూడా ఎలా బ్రేక్ చేస్తుంది? కంప్లీట్గా బ్రేక్ చేయట్లా, మాల్టోజ్గా బ్రేక్ చేస్తుంది. మాల్టోజ్ ఏంటి? డైమర్. సో స్టార్చ్ని డైమర్గా మార్చడానికి డయాస్టేజ్ వాడుతున్నారు, కంప్లీట్గా బ్రేక్ అవ్వట్లేదు. అదే మాల్టోజ్ని బ్రేక్ చేయడం కోసం మాల్టేజ్ వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోజ్ ఉంది, సుక్రోజ్ ఉంది. సుక్రోజ్ మీకు బయోమాలిక్యూల్స్ గుర్తుంటే సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్. ఇప్పుడు నేను మాల్టేజ్ అనే ఎంజైమ్ తీసుకోవటం వల్ల, మాల్టేజ్ అనేది ఒక ఎంజైమ్, ఒక ప్రోటీన్ ఎంజైమ్. ఇదేం చేస్తే మాల్టోజ్ని మాత్రమే హైడ్రాలసిస్ చేస్తుంది, సుక్రోజ్ని హైడ్రాలసిస్ చేయదు, లాక్టోజ్ని హైడ్రాలసిస్ చేయదు. దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ ఎంజైమ్. మన బాడీ లోపల ఏదైతే ఎంజైమ్స్ ఉన్నాయో సెలెక్టివ్గా రియాక్ట్ అవుతాయి, హైలీ స్పెసిఫిక్ అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే యూరియేజ్ అనే ఎంజైము యూరియాని అమోనియా ప్లస్ CO2గా మార్చింది. పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్ని ఎమినో యాసిడ్గా మార్చింది, అంటే పెప్టైడ్ బాండ్ని బ్రేక్ చేస్తుంది. పెప్టైడ్ బాండ్ బ్రేక్ చేయడం కోసం పెప్సిన్ తీసుకుంటారు. ఈ టేబుల్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. సోర్సు, కెటలిస్ట్, ఎంజైమ్ ఏంటి, ఆ ఎంజైమ్ యూజ్ ఏంటి, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. సో హైలీ స్పెసిఫిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ హైలీ యాక్టివ్ అండర్ ఆప్టిమమ్ టెంపరేచర్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆప్టిమమ్ టెంపరేచర్, ఆప్టిమమ్ pH ఉండాలి. టెంపరేచర్ చేంజ్ చేస్తే ప్రోటీన్ లూజెస్ ఇట్స్ బయలాజికల్ యాక్టివిటీ. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి చూసుకోండి. సో హ్యూమన్ బాడీ టెంపరేచర్ వచ్చేసి 310. సో మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ అనేవి ఈ టెంపరేచర్లో మాత్రమే కెటలిస్ట్గా పనిచేస్తాయి. అంతకుమించి టెంపరేచర్ చేంజ్ అయితే లో టెంపరేచర్ అయినా ప్రాబ్లమే, హై టెంపరేచర్ అయినా ప్రాబ్లమే. అలాగే pH వచ్చేసి 5 to 7 మన బాడీ లోపల. ఓకే, అంతకన్నా ఎక్కువైనా తక్కువైనా రెండూ ప్రాబ్లమే. నెక్స్ట్ ఇంక్రీజింగ్ యాక్టివిటీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాక్టివేటర్స్ అండ్ కో ఎంజైమ్స్. మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, కెటలిస్ట్కి ప్రమోటర్ వాడితే కెటలిస్ట్ యాక్టివిటీ పెరిగింది. అలాగే యాక్టివేటర్స్, కో ఎంజైమ్స్ వాడితే కెటలిటిక్ యాక్టివిటీ పెరిగింది. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ దే హావ్ గివెన్ ఎమైలోజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సోడియం. ఎమైలేజ్ అనేది ఒక కెటలిస్ట్, ఒక ప్రోటీన్. ఎమైలేజ్ ఇది ఒక ప్రోటీన్. దీనికి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సోడియం యాక్టివిటీ పెరిగిద్దంట. ఓకే, సో దట్ ఈస్ ఇంక్రీజింగ్ యాక్టివిటీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాక్టివేటర్స్ అండ్ కో ఎంజైమ్స్. నెక్స్ట్ వచ్చేసి పాయిజనస్, కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంజైమ్ షేప్ ఎలా ఉంటే రియాక్షన్ జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తాను, దీనికి ఖాళీగా కూర్చోకుండా వేరే కాంపౌండ్ యాడ్ చేశా, ఎక్స్ అనేది యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఈ షేప్ అనేది మారిపోయింది. ఎక్స్ వచ్చి అటాచ్ అవ్వటం వల్ల షేప్ మారిపోయింది. సో షేప్ ఎలా ఉంటే కెటలిస్టు, షేప్ మారిపోతే కెటలిస్ట్ కాదు. అంటే ఎక్స్ రావటం వల్ల ఎంజైమ్ కెటలిటిక్ యాక్టివిటీ డిక్రీజ్ అయింది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు,
like ordinary catalysis, enzymes are also inhibited or poisoned by the certain substances. The inhibitors or poisons interact with the active functional group on the enzyme surface and often reduce or completely destroy the catalytic activity. The use of many drugs is related to their action as enzyme inhibitors in the body. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన బాడీ లోపల కొన్ని ఎంజైమ్స్ నెగిటివ్ రియాక్షన్ అంటే ఏంటి అంటే మన బాడీకి యూజ్ అయ్యే రియాక్షన్ పాజిటివ్ రియాక్షన్ అనుకుంటే, మన బాడీకి యూజ్ అవ్వని రియాక్షన్ నెగిటివ్ రియాక్షన్ అనుకుంటే అది జరగకుండా ఆపాలంటే ఆ ఎంజైమ్ని ఆపాలి. ఫస్ట్ ఏదైతే కెటలిస్ట్ పని చేస్తుందో ఆ కెటలిస్ట్ని ఆపాలి, ఆ కెటలిస్ట్ షేప్ని మార్చాలి. అర్థమవుతుందా? సో మన బాడీలో ఎంజైమ్స్ పాజిటివ్ రియాక్షన్ చేస్తున్నాయి, నెగిటివ్ రియాక్షన్ చేస్తున్నాయి. సో నెగిటివ్ రియాక్షన్ చేస్తున్నప్పుడు ఏదైతే కెటలిస్ట్ మనకి వర్కౌట్ చేస్తుందో, కెటలిస్ట్కి బిహేవ్ చేస్తుందో ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ మార్చాలి. దానికోసం కూడా మనం ఏం చేస్తామంటే మెడిసిన్ తీసుకుంటాం. ఆ మెడిసిన్లో ఉన్న మాలిక్యూల్ వెళ్ళి ఆ ఎంజైమ్కి అటాచ్ అవుద్ది, ఎంజైమ్ షేప్ని మార్చిద్ది. సో ఆ నెగిటివ్ రియాక్షన్ని జరగకుండా చూసుకుంటుంది. సో ప్రోటీన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మన బాడీ లోపల. సో వై ద ప్రోటీన్స్ ఆర్ బెస్ట్ కెటలిస్ట్ అంటే వాట్ ఆర్ ది రీజన్స్? సో ఇక్కడ చాలా ఇచ్చారు రీజన్స్. ఫస్ట్ రీజన్ highly efficient, second reason highly specific, third reason optimum temperature, optimum pH, and fifth one activators and coenzymes, and sixth one inhibitors and poison. ఈ పారాగ్రాఫ్ మొత్తం మీరు చదవండి. నెక్స్ట్ ఇన్వర్టేజ్ సుక్రోజ్ని, జైమేజ్ గ్లూకోజ్ని, డయాస్టేజ్ స్టార్చ్ని, మాల్టేజ్ మాల్టోజ్ని, యూరియాని, పెప్సిన్ పెప్టైడ్ని బ్రేక్ చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ది ఎంజైమ్ కెటాలసిస్. నెక్స్ట్ కొన్ని ఇండస్ట్రీ పరంగా ఏ కెటలిస్ట్ వాడతారు అనేది ఒక టేబుల్ ఇచ్చాడు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఇన్ ద కెటాలసిస్. కెటలిస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ యూ హ్యావ్ టు రిమెంబర్, ఇది ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఏంటి? హేబర్ ప్రాసెస్. అమోనియా ఫామ్ అయింది. N2+H2 గివ్స్ అమోనియా. ఐరన్ అనేది కెటలిస్ట్, మాలిబ్డినం అనేది ప్రమోటర్. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎంత ప్రెషరు ఎంత టెంపరేచర్. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం తీసుకునే కండిషన్ అనేది టు గెట్ ద మ్యాక్సిమం ఈల్డ్. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ సేఫ్గా రియాక్షన్ చేస్తున్నామా లేదా, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ రియాక్షన్ చేస్తున్నాం లేదా అన్నీ కన్సిడర్ చేసి దోస్ ఆర్ ది బెస్ట్ కండిషన్స్ టు గెట్ ద అమోనియా అన్నట్టు. నెక్స్ట్ ఆస్ట్వాల్ ప్రాసెస్లో ఏమవుద్ది? మీరు అడిగి చదివే ఉంటారు. అమోనియా O2తో రియాక్ట్ అయ్యి NO ఫామ్ అయింది, NO O2తో రియాక్ట్ అయ్యి NO2 ఫామ్ అయింది, NO2 H2Oతో రియాక్ట్ అయ్యి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ O2 విత్ రియాక్షన్ O2 HNO3 ఫామ్ అయింది. ఇదంతా ఆస్ట్వాల్ ప్రాసెస్. దీంట్లో వాడే కెటలిస్ట్ ఏంటి? ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్. ఓకే. నెక్స్ట్ కాంటాక్ట్ ప్రాసెస్ అంటే SO2ని SO3గా మారుస్తుంది, దాన్ని కూడా కాంటాక్టే అంటారు. SO3 సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్ అయ్యి ఓలియం ఫామ్ అయింది, ఓలియం వాటర్తో రియాక్ట్ అయ్యి H2SO4 ఫామ్ అయింది. ఇక్కడ తీసుకునే కెటలిస్ట్ ఏంటి? ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్ అండ్ వెనిడియం పెంటాక్సైడ్. ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్ కానీ వెనిడియం పెంటాక్సైడ్ కానీ. సో హేబర్ ప్రాసెస్లో కెటలిస్ట్ అంటే మనకి ఐరన్. ఆస్ట్వాల్ ప్రాసెస్లో ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్. కాంటాక్ట్ ప్రాసెస్లో ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్, అదర్వైజ్ వెనిడియం పెంటాక్సైడ్. ఓకే. సో దీస్ ఆర్ ది ఇండస్ట్రియల్ రియాక్షన్స్. హేబర్ ప్రాసెస్, ఆస్ట్వాల్ ప్రాసెస్, కాంటాక్ట్ ప్రాసెస్. హేబర్ ప్రాసెస్ ఫర్ అమోనియా, ఆస్ట్వాల్ ప్రాసెస్ ఫర్ NO, for NO2, for HNO3. NO2 HNO3. ఇక్కడ మీరు NO చూస్తే NO అనేది కెటలిస్ట్గా పనిచేస్తుంది. NO ప్రొడ్యూస్ అయింది, మళ్ళీ కన్జ్యూమ్ అయిపోయింది. నెక్స్ట్ కాంటాక్ట్ ప్రాసెస్లో ప్రిపరేషన్ ఆఫ్ SO3 అనుకోవచ్చు, ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనుకోవచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ SO3, ప్రిపరేషన్ ఆఫ్ H2SO4 ఈజ్ అ కాంటాక్ట్ ప్రాసెస్. సో దిస్ ఈస్ అబౌట్ ది కెటాలసిస్ బేస్డ్ ఆన్ ది NCERT. ఓకే. సో మీరు ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివేసేయండి ఇంతవరకు మొత్తం. సో మినిమం 3-4 టైమ్స్ చదవాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. నేను రిపీటెడ్లీ చెప్తున్నాను. టైం దగ్గరకు వచ్చే కొద్దీ ప్రెషర్ ఫీల్ అవుతాం మనం.
ఇక్కడ ఏదైతే టేబుల్ ఇచ్చాడో ఓకే ఈ టేబుల్ పైన ఏం చేశాడంటే అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మళ్ళీ. ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్, షుగర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్వర్టేజ్, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ టేబుల్లో ఉంది. గ్లూకోజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ జైమేజ్, ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ CO2 టేబుల్లో ఉంది. స్టార్చ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డయాస్టేజ్, మాల్టోజ్ టేబుల్లో ఉంది. మాల్టోజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మాల్టేజ్, గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది టేబుల్లో ఉంది. ఆ టేబుల్నే మళ్ళీ సపరేట్గా ఇచ్చినట్టు కనిపిస్తుంది. యూరియా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యూరియేజ్, అమోనియా ప్లస్ CO2 టేబుల్లో ఉంది. స్టమక్లో పెప్సిన్, పెప్సిన్ ఎంజైమ్ అనేది ప్రోటీన్ని పెప్టైడ్గా మార్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది టేబుల్లో లేదు. ఇంటెస్టైన్, ఇంటెస్టైన్ మన బాడీలో ఇంటెస్టైన్ ఉంటుంది కదా, సో ఇంటెస్టైన్ ఏమవుతుందంటే ప్యాంక్రియాటిక్ ట్రిప్సిన్ కన్వర్ట్స్ ప్రోటీన్ ఇంటూ ఎమినో యాసిడ్స్ బై హైడ్రాలసిస్. ప్రోటీన్ పెప్టైడ్గా మార్చిద్ది పెప్సిన్. ఓకే ట్రిప్సిన్ అనేది ఎమినో యాసిడ్గా మార్చింది. పెప్సిన్ ఏంటంటే పెప్టైడ్ బాండ్ని బ్రేక్ చేస్తుంది, కంప్లీట్గా బ్రేక్ చేయట్లా, అంటే మోనోమర్గా కన్వర్ట్ చేయట్లా, అది జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్, సో ఇది కూడా అక్కడ టేబుల్లో లేదు. సో మనకి ఇక్కడ కెటలిస్ట్ ఏంటి, లాక్టోబాసిల్లీ ఎంజైమ్. సో లాక్టోబాసిల్లీ ఎంజైమ్ అనేది మిల్క్ని కర్డ్గా మారుస్తుంది. లాక్టోబాసిల్లీ ఎంజైమ్ అనేది మిల్క్ని కర్డ్గా మారుస్తుంది. ఓకే సో టుడే వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ హియర్ ఈస్ so first we have discussed about the activity and selectivity. Activity enti, selectivity enti. Next zeolites, next enzyme catalysis, next characteristics of enzyme catalysis, next mechanism of enzyme, next catalyst in industry. ఇండస్ట్రీ పరంగా మనకి ఏమేమి కెటలిస్ట్, ఏమేమి రియాక్షన్స్ ఇంపార్టెంట్, ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇంతవరకు మీరు చదవండి. ఓకే సో కొల్లాయిడ్స్ రేపు నేను స్టార్ట్ చేయలేను, ఎందుకంటే కొల్లాయిడ్ స్టార్ట్ చేసి కంప్లీట్ అవ్వాల్సిందే. సో కానీ రేపు ఏం చేస్తాం, మనం ఖాళీగా కూర్చోడం దానికి క్లాస్ చెప్పుకోవచ్చులే కొల్లాయిడ్స్. సరే ఓకే ఎనీవే, సో మీరు చదివేసండి ఈ లోపు. ఓకేనా, సో మినిమం 3-4 టైమ్స్ చదవండి. మీకు ఈ వీక్ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి సర్ఫేస్ కెమిస్ట్రీ 50% క్వశ్చన్లు ఉంటాయి. సర్ఫేస్ కెమిస్ట్రీ 50% క్వశ్చన్ ఉంటాయి, 50% ఉంటాయి క్వశ్చన్స్ సర్ఫేస్ కెమిస్ట్రీ మీద. ఓకే అండ్ రిమైనింగ్ గ్రూప్స్ వచ్చేసి 5th గ్రూపు, 6th గ్రూపు, 7th గ్రూప్ ఆ ఎన్సీఆర్టీ వరకు మీరు చూసుకుంటే 50% ఆ ఎన్సీఆర్టీ మీద. ఇనార్గానిక్ కెమిస్ట్రీ P బ్లాక్, ఓన్లీ P బ్లాక్. ఓకేనా, సో టుమారో we will continue the class and please read the NCERT. నిన్న చదివింది కూడా మళ్ళీ చదువుకోండి. ఎగ్జామ్ మెయిన్సేనా, ఎగ్జామ్ మెయిన్సే. సో మెయిన్స్లో ఫస్ట్ 100 మార్క్స్ రాంది అడ్వాన్స్ పెట్టి ఉపయోగం ఉండదు. మెయిన్స్ ఫుల్ మార్క్స్ వచ్చినప్పుడే అడ్వాన్స్లో ఉన్నట్టు మనం. ఓకే కెమిస్ట్రీకి మెయిన్స్కి అడ్వాన్స్కి పెద్ద తేడా ఉండదు. మల్టీగా మారిస్తే అడ్వాన్స్, సింగిల్ ఆప్షన్ అడిగితే మెయిన్స్ అంతే. ఓకే సో కెటాలసిస్ మొత్తం చదవండి, మళ్ళీ ఒకసారి అడ్జాప్షన్ చదువుకోండి. టైం దొరికినప్పుడల్లా ఎన్సీఆర్టీ చదవటమే మీ పని. ఓకే అండ్ క్లాస్ 7:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి 7 to 7:30 ఒకసారి ఎన్సీఆర్టీ చదవచ్చు. సార్ నిన్నేం చెప్పారు ఒకసారి చదువుకుంటే మీకు ఎన్నిసార్లు చదివితే మీకు అంత అడ్వాంటేజ్ నాన్న. ఐపీ ఎగ్జామ్ అప్పుడు కానీ, రేపు మెయిన్స్ అప్పుడు కానీ ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ ½ an hourలో రివైజ్ చేసుకోవచ్చు మొత్తం. ఓకే సో షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. షార్ట్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. టుమారో వి విల్ మీట్.